ఈ కుంభమేళా చరిత్ర ఇప్పటిది కాదు. కుంభమేళాది అతి ప్రాచీనమైన నేపథ్యం. ఇది చరిత్ర కందని కాలం. క్రీస్తు శకం 6వ శతాబ్దంలోనే హర్షవర్ధనుడు ఈ ప్రయోగాలో కుంభమేళాకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్టు చరిత్ర నమోదైంది కూడా. ఈ కుంభమేళాను ఆదిశంకరాచార్యులు కూడా అక్కడ మొదలు పెట్టారని మన చరిత్ర చెబుతుంది. కుంభమేళా అనే పేరు అమృత కలశం నుంచి వచ్చిందని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ సాగర మదనం వల్ల పుట్టుకొచ్చిన అమృత భాండం నుంచి 4 చుక్కలు ఈ భూమిపైన పడ్డాయని, ఆ ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ల్లో ఈ అమృతపు చుక్కలు పడ్డాయని మన పురాణం చెబుతోంది. తల్లికి బానిసత్వం తప్పించేందుకు ఆ గరత్మంతుడు స్వర్గం నుంచి అమృత భాండం తెస్తూ ఉండగా చుక్కలు జారిపడ్డాయని కూడా మరొక కథనం. అమృతంతో అత్యంత పవిత్రతను సంతరించుకున్న ఈ 4 చోట్ల ఈ కుంభమేళా జరగడం ఆనవాయితీగా వస్తోంది. కుంభమేళాలు 4 రకాలు. ఏటా మాఘమాసంలో జరిగేది మాఘమేళా. ఇది కేవలం ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది. 6 ఏళ్లకొకసారి జరిగేది అర్ధకుంభమేళా. ఇది హరిద్వార్, ప్రయాగ్రాజ్లో ఎంతో వేడుకగా జరుపుతారు. 12 ఏళ్లకొకసారి జరిగేది పూర్ణ కుంభమేళా. ఇది ప్రయాగ్రాజ్తో పాటు హరిద్వార్, ఉజ్జయిని, నాసికల్లో కూడా ఈ కుంభమేళాను నిర్వహిస్తారు. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత అంటే 144 ఏళ్లకు ఒకసారి వచ్చేదే మహాకుంభమేళా. అంత అరుదైనది కనుకనే దీనికి ఎనలేని ప్రాధాన్యత కలిగి ఉంది. దీనిని ప్రయాగ్రాజ్లో మాత్రమే నిర్వహిస్తారు. ప్రస్తుతం జరుగుతున్నది కూడా ఆ మహాకుంభమేళా. ఈ కుంభమేళాలో పాల్గొనే భక్తులు ముఖ్యంగా ఆచరించేది ఆ త్రివేణి సంగమ ప్రాంతంలో పవిత్రమైన స్నానం చేయడం. తద్వారా పాపాలు తొలగి దేహాత్యగానాంతరం మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం కూడా. 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో 6 ముఖ్యమైన తిథులను మరింత పవిత్రమైనదిగా నమ్ముతారు. ఈ రోజుల్లో సంగమస్థలికి ఇసుక వేసినా రాలనంత భక్తులు పోటెత్తుతారు. ఈ పుణ్యస్నానం తరువాత ఆ త్రివేణి తీరాన్నే ఉన్న అక్షయ వటావృక్షాన్ని, ఆ పక్కనే ఉన్న బడే హనుమాన్ ఆలయాన్ని కూడా దర్శించుకొని పూజలు చేస్తూ ఉంటారు భక్తులు. అక్కడే కొలువై ఉన్న మాధవేశ్వరి శక్తిపీఠాన్ని కూడా దర్శిస్తారు భక్తులు. మామూలు రోజుల్లో కుంభమేళా సమయంలో ఆ సంగమస్థలిలో చేసే పుణ్యకార్యాలు అత్యంత ఫలప్రదాయమని నమ్మాలి. వాసం కుంభమేళాకు మాత్రమే ప్రత్యేకమైన క్రతువు. కల్పవాసం భక్తులు ఈ ప్రయాగ్రాజ్లో సంగమ ప్రాంతంలో 1 రోజుల పాటు దీన్ని నిష్ఠగా పాటించాలి. మేళా మొదలయ్యే పుష్య పౌర్ణమి నాడు కల్పవాస సంకల్పాన్ని తీసుకోవాలి. అప్పటి నుంచి మాఘ పౌర్ణిమ దాకా కూడా ఆ కల్పవాసాన్ని పాటించాలి. ఈ 1 రోజుల పాటు సంగమ స్థలం దాటి వెళ్ళవద్దు. రోజూ గంగలో 3 మునకలు వేయడం, యోగా, ధ్యానం, పూజలు, ఈ ప్రవచనాల శ్రవణం వంటి వాటితో పూర్తి భక్తి భావం నడమ ఈ కాలాన్ని గడపాలి. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ మహాకుంభమేళాలో పాల్గొని ఆ పరమశివుడి ఆశీస్సులు మెండుగా పొందాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.